హాయ్ అందరికీ. ఈరోజు నేను పునుగులు అండ్ పల్లీ చట్నీ ఎలా చేసుకుందామో చూపిస్తాను. సో, యూజువల్‌గా అయితే కొంతమంది దోస పిండితో చేస్తారు, కొంతమంది ఇడ్లీ పిండితో చేస్తారు. నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర దోస పిండి ఉంది, దాంతో చేస్తున్నాను. నెక్స్ట్ టైం నేను ఇడ్లీ పిండితో ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండ్ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలన్నమాట. నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కొంచెం లూజ్గా ఉందన్నమాట దోస పిండి, సో కొంచెం నేను రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను, కరివేపాకు వేసాను. అండ్ నేను ఆల్రెడీ గ్రీన్ మిర్చి, ఆనియన్ అండ్ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను, సో అవి వేస్తున్నాను ఇప్పుడు. దీని తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసుకుందాము. దీని తర్వాత ఇదంతా మిక్స్ చేసుకొని మనం పునుగులు వేయంగానే జస్ట్ హోల్డ్ చేసినప్పుడు కొంచెం లూజ్గా ఉండకూడదు, ఇలా చూసారు కదా, ఇలా ఉండాలి. పునుగులు వేసేలాగా ఉండాలి. సో అలా ఉంటే ఓకే. సో ఆయిల్ హీట్ చేసుకొని చిన్నగా పునుగులు వేసుకుందాం. సో కొంతమంది పునుగులు వేయంగానే కదిలిస్తారు, అలా చేయకూడదు. జస్ట్ 1 మినిట్ అలా ఉంచుకోవాలి, ఎందుకంటే అది కొంచెం పచ్చి ఉండిద్ది కదా. వేయంగానే మనం అటు ఇటు తిప్పామంటే వెంటనే స్ప్రెడ్ అవుతుంది. సో కొంచెం 1 మినిట్ ఉంచాలి ఎప్పుడైనా కానీ. ఉంచిన తర్వాత ఇలా ఉంటుంది కదా, కొంచెం లైట్ ఎల్లో కలర్లో ఉన్నప్పుడు ఇప్పుడు టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ కలర్లో వచ్చినప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. గైస్, ఎంతమందికి పునుగులు అంటే ఇష్టం, నాకైతే చాలా ఇష్టం గైస్. సో ఇప్పుడైతే పల్లీ చట్నీ చేసుకుందాము. నేనైతే మైక్రోవేవ్లో 2 మినిట్స్ పెడతాను. సో యూజువల్గా అయితే కొంతమంది ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేయించుకుంటారు కదా, నేనైతే అలా చేయను. సో ఇలా చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, ప్లస్ ఆయిల్ లెస్ కూడా. సో ఎవ్రీ 1 మినిట్కి కదిలించాలన్నమాట, ఎందుకంటే డైరెక్ట్గా 2 మినిట్స్ అలానే పెడితే మాడిపోతాయి అండ్ అంత మంచిగా ఉండవు. సో ఎవ్రీ 1 మినిట్కి అలా కదిలించాలి. సో నెక్స్ట్ 1 మోర్ మినిట్. సో ఇప్పుడైతే పల్లీ చట్నీ చేసుకుందాము. పల్లీలు అండ్ గ్రీన్ మిర్చి అండ్ కొబ్బరి వేస్తున్నాను నేను, అండ్ అల్లం. అండ్ ఇప్పుడు చింతపండు వేసుకుందాము. ఇప్పుడైతే 2 టీ స్పూన్ చింతపండు వేసుకుందాము. అండ్ నెక్స్ట్ సాల్ట్. సో ఇవి మొత్తం కలిపి వాటర్ పోసుకొని బ్లెండ్ చేద్దాం. అండ్ కొంతమంది కొబ్బరి వేసుకోరు చట్నీలో, సో మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, మ్యాండేటరీ ఏం కాదు. సో మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, లేకపోయినా ఏం బాగుంటుంది. సో ఇప్పుడైతే పోపు వేసుకుందాము. గాయస్, పునుగులు చేసిన కాడ నుంచి ఎమ్మి టు మై టమ్మీ అంటుంది గాయస్. చాలా రోజులైంది గాయస్ పునుగులు చేసుకొని.
ఓకే, ఇలా రెడ్గా వచ్చినాయి. కొంచెం సేపు ఆగుదాము. ఇంకొంచెం రెడ్గా. యా, ఐ థింక్ సో ఇట్స్ ఫైన్. యా, మొత్తం పోపు మొత్తం వేసుకున్నాను. యా, ఇట్స్ రెడీ.